నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఉపాధి కూలీ డబ్బులు ఇప్పించండి, బంద్ పెట్టిన పనులను వెంటనే మొదలు పెట్టాలి. ఉపాధి కూలీల ఆవేదన. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామంలో గత 3 రోజుల నుండి ఉపాధి కూలీలు ఉపాధి పని బంద్ ఉందని తెల్లరాళ్లపల్లి గ్రామ ఉపాధి కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉపాధి కూలీలు బంద్గా ఉన్న ఉపాధి పనులను ప్రారంభించాలని గత 7-8 వారాల నుండి చేసిన పనికి కూలీ డబ్బులు రావడం లేదని కూలీలు బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఉపాధి పనులు ప్రారంభించాలని, చేసిన పనికి కూలీ డబ్బులు ఇవ్వాలని అధికారులకు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కూలీ పని 3 రోజుల నుండి ఎందుకు బంద్ ఉందని వనపర్తి DRDO జిల్లా అధికారి ఉమాదేవికి ఆ గ్రామానికి చెందిన కూలీలు నాగమణి, గోవిందు, చిన్నమ్మ ఫోన్ చేశామని వారు వివరించారు. తక్షణమే అధికారులను మీ గ్రామానికి వస్తారని, ఉపాధి పనిని ప్రారంభిస్తామని జిల్లా అధికారి ఉమాదేవి మాట్లాడినట్లు ఉపాధి కూలీలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. కూలీలు ఎందుకు బంద్ ఉంది మీ ఊర్లో, ఎందుకు పోతలేరు మీరు? ఒక పూట పెడితే వస్తాం అని చెప్పినాం. ఒక 2 పూటలు అయితే సాయంత్రం 6 అవుతుంది. అన్ని 6 గంటలకి రావాలి. కూర్చోవాలి, సర్ది పెట్టుకోవాలి, నాన్నే కూర్చోవాలి. రావడం లేదు అంటున్నారు. దానికోసమేనా 3 రోజులు మీరు బంద్ పెట్టి 3 రోజులు మీరు పనులు బంద్ అయినప్పుడు మీకు సంబంధించినటువంటి పని ఉందా లేదా ఎవరన్నా మీ గ్రామాల్లో సెక్రటరీగా పని మీ ఊళ్ళో సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన పని చేయనప్పుడు సెక్రటరీ గారు వస్తున్నారా మీ పని కాడికి? ఇప్పుడు ఆమె వస్తలే లేదా? కాదు, ఆమె రావాలి కదా అమ్మ, మీరు సెక్రటరీ కూడా రావాలి. ఇట్లా కూర్చుంటే అవునమ్మా కాదు, నేనేమంటున్నాము అంటే ఆమె ఒక్కదానికే కాదు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అంటే అమ్మా మీతో 3 రోజుల నుంచి మీ ఊర్లో సుమారు నుంచి డిమాండ్ పెట్టలే, 3-4 రోజుల నుంచి పని బంద్ ఎందుకు వచ్చింది? బంద్ ఉంచినప్పుడు ఆ ప్లాడ్ అయితే చేస్తలేడు, ఆ సరిగ్గా కొడుతున్నాడు, ఆ టైంకి గెడుతున్నాడు, కూలి డబ్బులు ఇస్తున్నాడు అని ఆ ప్లాడ్ వస్తున్నాడు. మిగతా టైం మీకు వేరే వాళ్ళు అధికారులు వచ్చి మీకు కోట కొట్టడానికి ఎవరన్నా మీ కూలి కాడ డబ్బులు నేనే బాగుంటుంది.